యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ నామాన్ని బట్టి నీ ఘనత ప్రభా నాయన మీకు ఆరోపిస్తున్నాం. ప్రభా ఈ రోజున సజీవ లెక్కల్లో ఉంచావు నాయన, నువ్వు గొప్ప దేవుడు. అలాగే ఈరోజు నువ్వు అందించే వర్తమానము నీ దాసుని నోటంట పలికించి ఈ వాక్యము దీవెనకరంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కీర్తనలు 101వ కీర్తన బైబిల్స్ ఉన్నవారందరూ కూడా చూడండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. భక్తుడైన దావీదు ఈ కీర్తనలో చెప్తున్న మాట చాలా గొప్పది. నేను కృపను గూర్చి న్యాయాన్ని గూర్చి పాడతానంటున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్దామండి ఒకసారి. మనకి కృప కోసం తెలుసు. దేవుని కృప అనే మాట చాలా గొప్పది. ఈ భూమి మీద ఉండే ప్రజలందరికీ నిజంగానే దేవుడు కృపనిస్తాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనకైతే ఆ కృప అంటే అర్థం కూడా మనకు తెలుసు. చాలామందికి కృప అనే మాటకు అర్థం తెలియకపోవచ్చు. కృప అనగా నేను చాలాసార్లు చెప్పాను, మనము యోగ్యులం కానప్పటికీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిందే కృప. హల్లెలూయా. ఏంటి గ్రేస్ మార్కులు అంటారు. ఒకానొక సమయంలో 10th క్లాసు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే 5 మార్కులు కలిపేవారు. 5 మార్కులు కలిపితే పాస్ అన్నమాట. అది గవర్నమెంట్ గ్రేస్ మార్కులు అనేవారు. గ్రేస్ అంటే ఏంటి? కృప. అంటే అసలు ఫెయిల్ అయిపోయాడు, కానీ గవర్నమెంట్ కలిపిన మార్కులను బట్టి చాలామంది ఆ 5 మార్కులు కలపడాన్ని బట్టి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆనాటి సమయాల్లో. నిజంగానే అలాగే మనము కూడా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కానీ, లేకపోతే దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి కానీ, దేవుని మందిరంలో పవిత్రమైన దేవుని మందిరంలో ఉండటానికి కానీ దేనికి మనం యోగ్యులం కాదు. కానీ దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని యోగ్యులుగా ఎంచి దేవుని సన్నిధికి మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే ఏంటండి? పాత నిబంధనలో దేవుని సన్నిధికి రావటానికి ఎవరికి యోగ్యత లేదు. ఆవరణంలో బయట మాత్రమే ఉండి వాళ్ళు ఏమైనా పాపాలు చేస్తే ఒప్పుకొని ఆ తెచ్చిన బలులు ప్రధాన యాజకులకి ఇచ్చి అక్కడే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఆయన ఎప్పుడైతే చనిపోయాడో దేవుని మందిరానికి లోనికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దైవ మందిరంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళవలసిన దేవుని సన్నిధిని ఈ రోజున మనం అందరం కూడా లోనికి ప్రవేశించి ఇటు రీతిగా దేవుణ్ణి ఆరాధించుకునే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాదు ఆయన రక్తంలో మనం పాపాలు కడుక్కున్న ప్రజలం కాబట్టి మనం పవిత్రులము కాకపోయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టే ఒక రోజున మనం పరలోక రాజ్యానికి కూడా వెళ్ళబోతున్నాం. హల్లెలూయా కదండి. నిజంగా కృప అనేది అది అర్థం. అయితే ఈ కృపను గూర్చి ఈ రోజున ఈ సంవత్సరంలో
అసలు దేవుని కృప ఎంత గొప్పదో తెలుసుకున్నారు. దేవుని కృప కోసం నేను పాడేదను అంటున్నాడు. చాలామందికి కరోనా వచ్చింది కదా, కానీ మరి కొంతమందిని అయితే ఆ కరోనా చాలా దారుణంగా హింస పెట్టింది. ఊపిరితిత్తులో చేరిపోయి ఆ ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినాయి. కొంతమందికి కరోనా వచ్చినప్పుడు ధనం ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యాలు చేయించుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు. సతీష్ చెప్పేవాడు, అలా ఎవరో బాగా ధనవంతులట, వాళ్ళకి 25 లక్షలు 30 లక్షలు అయిందట. కానీ చాలామందిని దీనులను బీదులను దేవుడు కనికరించి పెద్ద హాస్పిటల్ కూడా ప్రాణాలకు తెగించి వైద్యం చేయటం వల్ల కూడా ఎంతోమంది ఈ రోజున సజీవులుగా ఉన్నారు. నిజంగా దేవుని కృప లేకపోతే మనం ఒక్క క్షణము కూడా మనము ఏం చేయలేమండి, బ్రతకలేము. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటాడు. చూడండి ఒక్కసారి 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము. హల్లెలూయా. ఏంటి, దేవుని కృపట జీవము కంటే కూడా ఉత్తమము అంటాడు. 57వ కీర్తనలో 9వ వచనం చూస్తే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. హల్లెలూయా. ఏంటి, కీర్తనకారుడు తన కీర్తనలో మరి చాలామంది రాశారు, నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది. అసలు కృప ఎవరిలో ఉందండి? తండ్రి అయిన దేవునిలో ప్రేమ ఉంటే కుమారుడైన యేసయ్యలో ఏముందో తెలుసా అండి? కృప ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు నాయన. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడో ప్రభువా. ఇదోనైనా నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ఈ కార్యక్రమాన్ని నిత్యము చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన దీవెనలతో నింపండి, కృపను అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ఉండే ప్రతి అవసరత అక్కర మీరు తీర్చమని, నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా పాలిభాగస్తులుగా చేసుకోండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఏ వైరస్లు కూడా ఎవరిని సోకకుండా సహాయం చేసి కృపను అనుగ్రహించమని, నూతనమైన దీవెనలతో నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వై శామ్యూయల్ దేవుడు దీవించి మంచి ఆరోగ్యంలో దేవుడిచ్చునుగాక. తన చదువులోను అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేయునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ శామ్యూయల్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ధరణి పుట్టినరోజు జరుపుకొంచుండగా దేవుడు మంచి ఆరోగ్యమును శక్తిని బలమును దేవుడిచ్చును గాక. మరొక సంవత్సరం దయాకిరీటంగా ధరణికి దేవుడు ధరింపచేశాడు. దేవుడు ధరణిని దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపును గాక, ఆరోగ్యం ఇచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ ధరణి, గాడ్ బ్లెస్ యూ మా.